19వ వార్డ్ కౌన్సిలర్ బెక్కం అంజమ్మ ప్రశాంత్ మంగళ బుధవారాల్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వర్షాకాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి చేపట్టారు. దృష్ట్యతో తట్టు ప్రాంతాలలో నిలిచిన వర్షపు నీటితో దోమలు పెరగకుండా 19వ వార్డులోని నిల్వ నీరున్న చోట ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది. డ్రై డే ఫ్రైడేలో భాగంగా బండారిగుంట అంబేద్కర్ నగర్ కాలనీలో డెంగ్యూ దోమ ఎదుగుదల కాకుండా నిలిచి ఉన్న నీటిని పారబోస్తూ ప్రజలు అనారోగ్య బారిన పడకుండా అవగాహన కల్పిస్తూ డ్రైనేజీకి ఇరువైపులా బ్లీచింగ్ చల్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంజమ్మ ప్రశాంత్ సహా వార్డ్ ఆఫీసర్ కుక్క శ్రావణ్ కుమార్, అల్కా జవాన్ కర్ణాకర్, ఆర్పి హసీనా, ఆశా వర్కర్ తిరుమల, వార్డ్ సభ్యులు, మున్సిపల్ సిబ్బందులు పాల్గొన్నారు. ఇంకా మిగతా కార్యక్రమాల వివరాలు. పెద్దపల్లి పట్టణంలోని 19వ వార్డ్ కౌన్సిలర్ బెక్కం అంజమ్మ ప్రశాంత్ ఆధ్వర్యంలో 19వ వార్డులోని క్రీసన్ హై స్కూల్లోని పిల్లలకి మొక్కల మీద అవగాహన కల్పిస్తూ ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క మొక్క దాదాపు 250 మొక్కలు ఇచ్చి వాటిని సంరక్షించవలసిన బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పడం జరిగింది. రేపటి రోజున విద్యార్థులు చెట్టు కింద సేద తీరాలని, దీనికోసం మీకు ఇచ్చిన మొక్కలను పెంచి పెద్ద చేయాల్సిందిగా ప్రశాంత్ సూచించారు. ఈ కార్యక్రమంలో క్రీసన్ స్కూల్ వ్యవస్థాపకులు అజయ్, మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్, 34వ వార్డ్ కౌన్సిలర్ అష్రఫ్, 14వ వార్డ్ కౌన్సిలర్ సాబీర్ ఖాన్, హ్యూమన్ రైట్స్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మాజిద్, వార్డ్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, ఆర్పి హసీనా, వార్డ్ ప్రజలు నరేష్, 19వ వార్డ్ సభ్యులు మస్రత్ బాయ్, మతీన్ బాయ్, ఖలీం బాయ్, నవాబ్ బాయ్, రియాజ్ బాయ్, రామకృష్ణ, రవికాంత్, రాజు, సుమన్, వినోద్, శ్రీమాన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.